జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించేందుకు బీఆర్ఎస్ దళం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సభ వేదికగా తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సభ ఏర్పాట్లను ఇవాళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు పరిశీలించారు. దాదాపు 1,00,000 మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు నేతలు తెలిపారు. జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించేందుకు బీఆర్ఎస్ దళం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సభ వేదికగా తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సభ ఏర్పాట్లను ఇవాళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు పరిశీలించారు. దాదాపుగా 1,00,000 మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు తెలిపారు. మన జాఫర్ కట్ట బండి లేదు. అదే చూస్తారా బైపాస్ అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మాత్రం నాయకులను చూసిన, కొత్తగా రాజకీయాలకు వచ్చిన అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకులను చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభపరిణామం. ఇది కేసీఆర్ గారు చేసే పద్ధతులు, కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ ఉన్న, కేసీఆర్ గారికి ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా చూసి ఇవాళ జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్దం తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా, ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మళ్ళీ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుంది, ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పంట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డాడు. రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు.
వీళ్ళు మనకు కావాల్సింది ఏంటిదో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖు నాడు ఏదైతుంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. దాదాపుగా మరి ఇక్కడే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము. సాయంత్రం 5-6 గంటల వరకు ఈ యొక్క సభ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి దానికోసం ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం కోసం నేను, నాతో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎల్రమ్న గారు, మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా దావా వసంత గారు, పెద్దలు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే దాంట్లో మేమందరం కూడా పాటుపడతాం. దానికి అనుగుణంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున అవకాశాలు రావడం, లోకసభ సభ్యులు కావడం, అదేవిధంగా కేంద్ర మంత్రి కావడం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి పనులు జరగడం లేదు, ఒక పైసా కూడా రావడం లేదు. 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది ఉండేవాళ్ళం. అధికార జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించేందుకు బీఆర్ఎస్ దళం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇక ఇప్పటికే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరతారని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సభ వేదికగా తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, ఏదైతే మన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో 20 నాడు మాత్రం కండువ కప్పుకోబోతున్నారు అనేది ఖరాఖండ మొత్తం డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఖరారైంది. అయితే జగిత్యాలలోని మూత గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు మెగా 9 టీవీ చెప్పుకొచ్చిన ప్రకారంగా 1,00,000 మందికి పైనే జన సమీకరణ చేసి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దాంతో విషయంలో చాలా పెద్ద ఎత్తున పార్టీలో కండువ కూడా కప్పుకోబోతున్నారు, పార్టీలో చేరున్నారు. అదే కాంగ్రెస్ నాయకులు తన అనుచరులు కూడా పెద్ద ఎత్తున చేరున్నట్టు ఇటు చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి మొత్తంగా చూస్తే కేసీఆర్ కోసం, అంటే కేసీఆర్ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా తను చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైతే తన తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు కాబట్టి ఆ అభివృద్ధిలో పాల్పంచుకునేందుకు నాకు కూడా ఈ శేష జీవితంలో కేసీఆర్తో కలిసి పనిచేయడం నా అదృష్టం అని చెప్పి భావిస్తున్నా అని చెప్పేసి చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైతే మార్పు రావాలంటే కేసీఆర్ రావాలని చెప్పేసి, రేవంత్ రెడ్డిని పోవాలని చెప్పేసి తను ఘాటైన ప్రశ్నలు వేయడం జరిగింది. అదేవిధంగా ఇటు తన వర్గంలో కూడా చాలా మంది ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే వాళ్ళకు అనుకున్నది ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ఇటు నియోజకవర్గం సంబంధించిన ప్రజలకు కూడా మనం ఏదైనా పనులు కార్యక్రమాలు చేయొచ్చు, అభివృద్ధి నేపథ్యం నడిపి ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి వచ్చే ప్రయత్నంగా తీసుకొస్తాం. కాబట్టి ఎందుకంటే ప్రజలకు నమ్మకం పోయింది కాంగ్రెస్ పార్టీ మీద, ఇస్తామన్న హామీలు కూడా నెరవేర్చలేకపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పాటు ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఇటు ప్రజలు కూడా అనుకుంటున్నట్టు పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇటు 20 నాడు కాబోయే ఏదైతే బహిరంగ సభకు ఇటు భారీ జన సమీకరణతో పాటు ఇటు ఉమ్మడి జిల్లాలతో పాటు పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా తరలి వెళ్ళనున్నారు. ఇటు కేసీఆర్ రాకతో కేసీఆర్ స్పీచ్ను వినడానికి చాలా మంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటు కేసీఆర్ మరి ఎలాంటి మాటలు మాట్లాడతారు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తన కార్యాచరణ ఏంటిది అనేది కూడా చెప్పడానికి, తన స్పీచ్ ను వినడానికి మాత్రం చాలా మంది ఆతృతతో వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే జగిత్యాల జిల్లాలో 20 నాడు జరగబోయే కార్యక్రమాన్ని అయితే సక్సెస్ఫుల్ చేయడానికి ఇటు జీవన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు కూడా అందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.
ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్.